పెనిస్ యొక్క ముందరున్న చర్మం వెనక్కి పోవట్లేదా? ఆర్ పెనిస్ మీద చిన్న చిన్నగా గుల్లలు వచ్చి దురద పెడుతుందా? దీనికి కారణాలు ఏంటని తెలుసుకుందాం. ఇంటర్కోర్స్ చేసిన తర్వాత కావచ్చు, లేకపోతే నైట్ ఫాల్, ఒకవేళ నిద్రలో వీర్యం బయటికి వచ్చినప్పుడు కనుక మనం శుభ్రం చేసుకోకపోతే కనుక ఆ స్మెగ్మా అంతా అక్యుములేట్ అయిపోయి చర్మం అంతా ఎర్రగా అయిపోతూ ఉంటుంది. ఈ లక్షణాలు ఎవరిలో ఎక్కువ చూస్తామంటే డయాబెటీస్. మగవాళ్ళకి గనక షుగర్ వచ్చింది అంటే గనక ఆ షుగర్ పార్టికల్స్ ఆ ముందున్న చర్మాన్ని అతుక్కోవడం వల్ల, తాకడం వల్ల ఆ చర్మం ఉబ్బిపోతుంది, థిక్ అయిపోతుంది, మందంగా అయిపోతుంది. అట్లా మందంగా అయినప్పుడు ఆ చర్మానికి ఉన్న ఎలాస్టిసిటీ పోతుంది. ఎలాస్టిసిటీ పోయినప్పుడు మీరు చర్మాన్ని ట్రై చేసినా, వెనక్కి ట్రై చేసినా రాదు. మీరు బలవంతంగా వెనక్కి ట్రై చేయడానికి వెళ్తే అన్ని క్రాక్స్ వస్తూ ఉంటాయి. క్రాక్స్ వలన విపరీతమైన మంట, నొప్పి ఉంటుంది. అదే మళ్ళీ మనం ఒక 10 days రెస్ట్ ఇచ్చామంటే అంత మాయమైపోయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ వస్తుంది. ఈ రకంగా రావడము పోవడం అనేది చూస్తూ ఉంటాం. దీన్ని మనం బెలనైటిస్ అంటాం. ఎప్పుడైతే బెలనైటిస్ ముదిరితే ఆ గ్లాండ్స్ యొక్క భాగంకి కూడా ఎర్రగా అయిపోవడము, దురదలు రావడము, తేమ ఉండడము, రెడ్గా అయిపోవడం అని చూస్తూ ఉంటాం. దాన్నే బెలనోపాస్థైటిస్ అంటాం. ఈ బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ అనేది మాక్సిమం షుగర్ పేషెంట్ లోనే చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయంటే మీరు తప్పకుండా ఇమ్మీడియట్ గా చెక్ చేయించుకోవాలి. ఒకవేళ షుగర్ ఏమైనా ఉందా అని చెక్ చేయించుకోవాలి. ఒకవేళ షుగర్ ఉందంటే ఆశ్చర్యం ఏం లేదు, బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే ఆ ముందరున్న చర్మాన్ని తీసేయడం. దీన్ని మనం సుంతి అని, కత్న అని చెప్పి అంటుంటాం. ఈ రకమైన సర్జరీ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ ముందరున్న చర్మాన్ని తీయడం వల్ల ఆ గ్లాండ్స్ మీద చర్మం ఉండదు కాబట్టి తేమ ఉండదు, స్మెగ్మా ఫామ్ అవ్వదు, స్పర్మ్ గానీ, సెమెన్ గానీ ఇట్లాంటివి అంతా అక్యుములేట్ అవ్వదు. అంతేకాకుండా ఇంటర్ కోట్ చేసినప్పుడు పెయిన్ అనేది కూడా ఉండదు. ఈ సర్జరీ ఏదైతే ఉందో మనం చేయడం కంప్లీట్ స్టేప్లర్ అనే మెథడ్ ద్వారా చేస్తున్నాం. జస్ట్ మనం ఒక 5 minutes లో సర్జరీ అయిపోతుంది అండ్ హాఫ్ అన్ అవర్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది కంప్లీట్ పెయిన్లెస్ టెక్నాలజీ అండ్ ఎటువంటి డ్రెస్సింగ్స్ ఉండవు, ఎటువంటి పథ్యం ఉండదు అండ్ ఇమ్మీడియట్ గా మనము డ్యూటీస్ కూడా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. సో బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ అంటే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే అవి అటాచ్మెంట్స్ అంటే అతుకులు అయిపోతాయి, అడేషన్స్ అయిపోతే సర్జరీ కూడా చాలా టఫ్ ఉంటుంది. సో ఎవరికైనా నేను చెప్పిన ఈ లక్షణాలు ఉంటే మీరు అది బెలనైటిస్ గా భావించాలి. దానికి ఇమ్మీడియట్ గా సర్జరీ చేయించుకోవాలి. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. థ్యాంక్ యూ వెరీ మచ్.